రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో ఫేక్ డాక్యుమెంట్ సృష్టించిన మీర్పేట్ కార్పొరేటర్ నందకుమార్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఫేక్ డాక్యుమెంట్లతో సుమారు 90 కోట్ల వరకు వసూలు చేసినట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగా చంపాపేట్కి చెందిన జగదీశ్వర్ రెడ్డి వద్ద 13 కోట్లు తీసుకుని రావిరాల వద్ద ఫేక్ డాక్యుమెంట్ ల్యాండ్ అగ్రిమెంట్ చేశారు. కృష్ణ అనే మరో వ్యక్తి వద్ద 5 కోట్లు తీసుకుని కల్వకుర్తి వద్ద అతనికి ఫేక్ డాక్యుమెంట్ను సృష్టించి అగ్రిమెంట్ చేశారు. ఇలా కరుణాకర్ అనే వ్యక్తి దగ్గర కూడా డబ్బులు తీసుకున్నానని జగదీశ్వర్ రెడ్డి అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నందకుమార్ను అరెస్ట్ చేశారు. గతంలో పలువురు రైతుల వద్ద పట్టదారు పాస్బుక్లు తీసుకుని బ్లాక్మెయిల్ చేశారని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నారు. వడ్డీ ఇస్తామని చెప్పి ఇవ్వకుండా రైతులను కూడా వేధించారని ఆరోపించారు. విచారణలో మరికొన్ని విషయాలు బయటకొచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. నందకుమార్ చేతిలో మోసపోయిన మరికొంతమంది బాధితులు బయటకొచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి. థ్యాంక్ యూ అమని. ఏదైతే రియల్ ఎస్టేట్ వ్యాపారంతో సంబంధించి పలువురు దగ్గర డబ్బులు తీసుకుని ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి అలాగే అగ్రిమెంట్లు చేస్తూ కోట్ల రూపాయలు తీసుకున్నట్లు కూడా ఏదైతే మీర్పేట కార్పొరేటర్ మీద ప్రస్తుతం ఆరోపణలు ఉన్న నేపథ్యంలోనే ప్రస్తుతం ఏదైతే ప్రత్యేక టీం ఏర్పాటు చేసి తిరుపతిలో అతనైతే అరెస్ట్ చేశారు. ముఖ్యంగా ఈ విషయం మొత్తం చూసినట్టయితే చంపాపేటకి చెందిన జగదీశ్వర్ రెడ్డి వద్ద 13 కోట్లు తీసుకుని ఏదైతే రావిరాల వద్ద ఫేక్ డాక్యుమెంట్ ల్యాండ్ అగ్రిమెంట్ అయితే చేసినట్లు కూడా గుర్తించారు. అదే సమయంలో కృష్ణ వద్ద 5 కోట్లు తీసుకుని కల్వకుర్తి వద్ద అతనికి ఒక ఫేక్ డాక్యుమెంట్ సృష్టించి అగ్రిమెంట్ చేశారు. అలాగే అదేవిధంగా కరుణాకర్ అనే వ్యక్తి దగ్గర డబ్బులు తీసుకున్నాడని అలాగే జగదీశ్వర్ రెడ్డి ఫిర్యాదు మేరకు ఈ కేసు అయితే నమోదు చేయడం జరిగింది. ఈ రోజు అరెస్ట్ చేసిన మీర్పేట్ పోలీసులు కూడా ఏదైతే ఇతనిపై ఒక ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి ఇతనైతే అరెస్ట్ చేయడం జరిగింది. గతంలో కూడా పలువురు రైతుల వద్ద పట్టాదారు పాస్బుక్లు తీసుకుని బ్లాక్మెయిల్ పాల్పడ్డాడంటూ కూడా పలువురు అయితే ఆరోపిస్తున్నారు. అలాగే వడ్డీ ఇస్తానని చెప్పి కూడా ఆ రైతులను కూడా మోసగించినట్లు కూడా ప్రస్తుతం గుర్తించారు. అలాగే ఇంకా చాలా మంది ప్రజల దగ్గర ఈయన చేతిలో మోసపోయిన వాళ్ళు ఉన్నారంటూ కూడా ప్రస్తుతం పోలీసు దర్యాప్తులు అయితే తెలుస్తుంది. ముఖ్యంగా దాదాపు 90 కోట్ల వరకు కూడా మోసాలు తెరలేపినట్లు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా విచారణ మరికొన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా నందకుమార్ చేతిలో మోసపోయిన బాధితులు ఇప్పుడు ప్రస్తుతం బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా బీజేపీ పార్టీలో కోఆర్డినేటర్ గా గెలిచి తర్వాత బీఆర్ఎస్ లోకి అయితే వెళ్ళడం జరిగింది. ఎంపీ ఎలక్షన్ నేపథ్యంలో మళ్ళీ కాంగ్రెస్ లో కూడా చేరాడు. ముఖ్యంగా మీర్పేట్ ఏదైతే డివిజన్ లోని 13వ డివిజన్ లో నందకుమార్ అయితే ప్రస్తుతం ఒక కార్పొరేటర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో పలువురిని అయితే మోసగించినట్లు కూడా గుర్తించారు. సుమారు 90 కోట్ల వరకు కూడా ఏదైతే ఈ మోసపూరితం జరిగినట్లు కూడా పోలీసులు అయితే గుర్తించారు. ముఖ్యంగా ఒక ఫేక్ డాక్యుమెంట్ విషయంలో ప్రస్తుతం అతనిపై కేసు నమోదు అవడంతో అతన్ని అయితే పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. ముఖ్యంగా పోలీసులు అరెస్ట్ చేస్తారని ముందే గ్రహించిన కార్పొరేటర్ కూడా అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ నేపథ్యంలో పోలీసులు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి అతన్ని పట్టుకోవడం జరిగింది. అతన్ని పట్టుకున్న తర్వాత ఇతనికి సంబంధించిన బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. ప్రతి చోట కూడా ప్రతి ల్యాండ్ రిజిస్ట్రేషన్ సంబంధించి ఒక ఫేక్ డాక్యుమెంట్ సృష్టించి అది వాళ్ళకి అమ్ముతున్నట్లు చేసి వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్ అయితే తీసుకున్న నేపథ్యంలో సుమారు 90 కోట్ల వరకు కూడా మోసగించడాన్ని కూడా ప్రస్తుతం పోలీసులు అయితే గుర్తించారు. ముఖ్యంగా ఇతని బాధితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఒక్కొక్కరికి ఇప్పుడైతే బయటకు వస్తున్నారు. ముఖ్యంగా దాదాపు ఒక కార్పొరేటర్ 90 కోట్ల వరకు వసూలు చేశారంటే ఇది సంచలనం అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఒక కార్పొరేట్ స్థాయి వ్యక్తి కూడా ఏదో భూమి రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో ఇలా మోసాలు చేస్తుండడంతో అలాగే మరొక పక్క ఇతనిపై పలు కేసులు కూడా నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఇంకా 90 కోట్ల వరకు ఇతను మోసగించారా, ఇంకా ఎవరైనా బాధితులు ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం పోలీసులు అయితే దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. థ్యాంక్ యూ కుమార్.